తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 2024-2025 బడ్జెట్ లో 15,533 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం కేటాయించి ఖర్చు పెట్టింది. 2025-26 బడ్జెట్ లో 17,677 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మొన్న రీసెంట్ గా కూడా 2,780 రూపాయలు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం కేటాయించింది. సో ఇదే తెలంగాణలో ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ప్రతి మున్సిపాలిటీలో రోడ్లు అయినా డ్రైనేజ్లు అయినా ఇంకేవైనా శరవేగంగా పనులు మొత్తం జరుగుతున్నాయి. కానీ ఇదే తెలంగాణలో ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ లో ఆయన మున్సిపల్ మినిస్టర్ ఆయన గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అయ్య జాగిర్ అన్నట్టు, ఆయన సొంత పైసలు అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ముని 55 కోట్ల రూపాయల సొమ్మును ఫార్ములా ఈ కార్ స్కామ్ లో వేరే ఒక ఫారెన్ కంట్రీకి రాసిచ్చేసిండు. ఈ తెలంగాణ ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా వాడుకుండు. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా కనిపిస్తే ఇప్పుడు వస్తారు కేటీఆర్ వాళ్ళ బ్యాచ్ కో బ్యాచ్ మొత్తం వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. అప్పుడు అడగండి ఎవనయ్యా జాగిరని మా మున్సిపాలిటీలకు రావాల్సిన ఫండ్ 55 కోట్ల రూపాయలు ఫారెన్ కంపెనీకి రాసి ఇచ్చేసి వాని దగ్గర నుంచి 40 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో చెంద ఎట్లా వండినవని అడగండి. ఎందుకంటే మనం సొంత సొమ్ము మనం పన్ను కట్టిన పైసలు అవి వాళ్ళ అయ్యే జాగిర్ అన్నట్టు అప్రూవల్ లేకుండా ఏం లేకుండా రాజ్యాంగ ఎలక్షన్ టైంలో కూడా రాసి ఇచ్చేసింది. అన్నింటిని బయలుదేరుతాం. ఇప్పుడు ఎలక్షన్ టైంలో వస్తారు కదా, ఒక్కొక్కరిని గల్లా పట్టి అడగండి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ చేస్తుంది, మీరెందుకు చేయలేని అడగండి. ఎందుకు ఇంత అప్పు పెట్టినామని అడగండి. ఒక్కొక్క గల్లా పట్టుకొని అడగండి.